ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని ఇవాళ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 3 రోజుల పాటు వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు ప్రశ్నించనున్నారు. రామరాజ్యం ఆర్మీ పేరుతో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి అరాచకం సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వీటిపై పోలీసులు ఆరా తీయనున్నారు. వీరరాఘవరెడ్డి కస్టడీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో వీరరాఘవరెడ్డిని నేడు మొయినాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ రోజు 10 గంటల నుంచి 12 గంటల మధ్య ప్రాంతంలో ఆయన కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నారు. ఇప్పటికే వీరరాఘవరెడ్డిని 3 రోజుల పాటు కస్టడీలో విచారించడానికి కోర్టు అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు మొయినాబాద్ పోలీసులు అతన్ని విచారించబోతున్నారు. మరోవైపు రంగరాజన్పై దాడి చేసినటువంటి ఘటన నేపథ్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రామరాజ్యం ఆర్మీ పేరుతో ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ సైన్యాన్ని వీరరాఘవరెడ్డి ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా వారందరికీ కూడా జీతం వస్తే అంటూ కూడా కొన్ని సదుపాయాలను ఏర్పాటు చేసి రామరాజ్యం ఆర్మీని రిక్రూట్ చేస్తున్నారు. వారి ద్వారా అరాచకాలు సృష్టించాలంటూ కూడా అరాచకాలు సృష్టించాలంటూ కూడా ఇటు వీరరాఘవరెడ్డి భావించినట్టుగా తెలుస్తోంది. సో అందులో భాగంగానే రంగరాజన్ మీద దాడి చేశారు. ఇక దీక్షాకుల వంశస్తున్నట్టు కూడా తనకు చెప్పుకుంటూ ఉన్నాడు వీరరాఘవరెడ్డి. అందులో భాగంగానే హిందూ ధర్మం మీద అన్ని ధర్మాలు కలిసి దాడి చేస్తున్నాయి. మరోవైపు కోర్టులో చట్టాలు కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో విఫలమవుతున్నాయి. ఇందులో భాగంగానే రామరాజ్యం అంతా కూడా ఒక ప్రత్యేక సైన్యాన్ని తాను ఏర్పాటు చేయగలిగినందుకు కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్టులు తర్వాత ప్రచారాలు చేస్తున్నాడు. ఇదే నేపథ్యంలో కొంతకాలం క్రితం గత ఏడాది నవంబర్లో ఒక రిక్రూట్మెంట్ కూడా చేశారు. ఇందులో భాగంగానే మొదటగా ఒక 5,000 మందిని రామరాజ్యం ఆర్మీలో నియమించుకోవాలంటూ కూడా భావించినటువంటి వీరరాఘవరెడ్డి ముందుగా 25 మందిని నియమించుకుని వారి సహకారంతో రంగరాజన్ మీద దాడికి పాల్పడ్డారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పేరుతో ఇవన్నీ కూడా రామరాజ్యంతోనే సాధ్యం అంటూ కూడా కొన్ని వీడియోలను ఆయన రిలీజ్ చేశాడు. మరోవైపు ఇవన్నీ చూసి ఆకర్షితుల వారు ఆయన సంప్రదించారు. ఆయన్ని వారి సహకారంతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేశారు. సో మొత్తానికి రామరాజ్యం పేరుతో దోపిడీ చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఆయనకు అనుగుణంగానే వీరరాఘవరెడ్డికి సంబంధించిన గత నేర చరిత్రతో పాటు అసలు రామరాజ్యం ఆర్మీ ఏర్పాటుకు గల కారణాలు ఏంటి, తర్వాత రంగరాజన్ మీద దాడికి గల కారణాలు ఏంటి అంత గురించి పూర్తి స్థాయిలో అతను విచారించనున్నారు. మరోవైపు సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా ఈ రోజు చేయబోతూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ శశి.